కుర్చీలు మళ్ళీ ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడతలు ఎప్పుడో కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మరొకసారి మంచి కూడా అద్దులుంటాయి. పిచ్చి పిచ్చి కూతలు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకు ఉందని మరొకసారి హెచ్చరిస్తూ, మరొకసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చారు. ప్రతి రచ్చబండ, ప్రతి టీకొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి. 5 ఏళ్ల నరకాన్ని 54 రోజులు మీరు చర్చించాలి. ప్రజలను చైతన్యవంతం చేసి ముందుకు పోవాల్సి కోరుకుంటూ, మరొకసారి ఈ పుస్తకాలను రాసినటువంటి సురేష్ కుమార్ గారిని 5 కోట్ల ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక చక్కని ఆయుధాలను ప్రజలకు ఇచ్చారు. మీ విధ్వంసం ద్వారా ప్రజా చైతన్యాన్ని కలిగించారు, ప్రజాస్ఫూర్తిని కల్పించారు. అలాంటి బ్రహ్మాండమైన పని చేసిన మిమ్మల్ని అమరావతి కోసం, అమరావతి రైతులు ఏ విధంగా పోరాడుతున్నారో, మా ఆడబిడ్డలు ఏ విధంగా పోరాడుతున్నారో, అదేవిధంగా 5 కోట్ల ప్రజల కోసం మీరు ఒక స్ఫూర్తినిచ్చి పుస్తకం రాశారు. మిమ్మల్ని కూడా జాతి గుర్తుపెట్టుకుంటుంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి అందరూ కూడా వారికి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్.